హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'రక్షితాస్ హోమ్ ఫుడ్స్'. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి వీడియో అప్‌లోడ్ చేయబోతున్నాను. ఈరోజు వీడియోలో ఈ బొచ్చ చేపతో నేను మంచి రెసిపీ చేసి చూపిస్తాను. దానికోసం ఒక 35 కేజీ బొచ్చ చేపను నీట్‌గా వాష్ చేసుకున్నాను. తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని, అలాగే 1 ½ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, పావు చెంచా పసుపుని, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రెష్‌ది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది మొత్తాన్ని మంచిగా చేపలకి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా కవర్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. మనం పూర్తిగా డీప్ ఫ్రై చేయట్లేదు. అలా అని పెనం మీద కూడా కాల్చుకోవట్లేదు. కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం ఎక్కువ ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అసలు మాడకూడదు. మాడిందంటే చేప విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా చిన్నగా టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు రెండో వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ చేపల్ని ఎప్పుడు చేసేలాగా కాకుండా అంటే చేపల పులుసు, చేపల వేపుడు అలా కాకుండా ఇలా ఇగురు పెట్టి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా 2 వైపులా కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్‌ని రిపీట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్‌ని కూడా వేసుకొని ఇదే ప్రాసెస్‌ని రిపీట్ చేయాలి. ఇలా నేను చేపల ఇగురు చేయడం ఇది థర్డ్ టైము. అంత బావుంది కాబట్టి నేను ఇన్ని సార్లు ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే 1 లేదా 2 మీడియం సైజు ఆనియన్‌ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో, వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 లేదా 3 వరకు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలనేవి మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు కర్రీలోకి గ్రేవీ కానీ, టేస్ట్ కానీ చాలా బావుంటుంది. సో, ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా కుదురుతుంది చేపల ఇగురనేది. నెక్స్ట్ ప్రాసెస్‌ని చూసే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 లేదా 3 వరకు ఇలా మీడియం సైజు టొమాటోస్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అలాగే పావు చెంచా వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ అన్నవి ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలి కాబట్టి దీనిపైన మూత పెట్టేసి ఇంకాసేపు మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే టమాటోస్ అనేవి మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్‌ని, అలాగే పావు చెంచా వరకు జీలకర్ర, మెంతుల పొడిని కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ పాటు దీన్ని మంచిగా మగ్గించుకోవాలి. సో, కర్రీ అనేది ఏమాత్రం అడుగు పట్టకుండా మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి ఒక 400-500 వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్‌ని కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఫిష్ ముక్కల్ని వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదు. మనం చేప ముక్కల్ని ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఊరికే కలపడం వల్ల ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఊరికే అలా కలపకూడదు. మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. సో, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒకసారి గరిటెతో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గరం మసాలాని ఒక పావు చెంచా వరకు యాడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు చేతులతో అంటే సరిపోతుంది. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఒక గుప్పెడు వరకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. సో, ఎంతో సింపుల్ కదా!
దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బావుంటుంది. అదే మనకు చేపల పులుసయితే నెక్స్ట్ డేకి చాలా బావుంటుంది. సో, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అదే విధంగా ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.